నమస్కారం అండి. ఏంటి ఎక్కడికో వెళ్తున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారా? అవునండి, అందరం ఉన్నాం కదా అనే ఉద్దేశంతోటి చాలా రోజులైపోయింది గొలగమూడికి వెళ్ళేసి అని అందరం కలిసి అయితే మాత్రం గొలగమూడికి వెళ్తూ ఉన్నాము. అక్కడ శనివారం పూట చాలా విశిష్టంగా పూజలన్నీ జరుగుతాయండి. చాలా రష్ అయితే ఉంటుంది. సరే, చాలా రోజులు అయిపోయింది కదా, రష్ అయినా పర్వాలేదు, ఈసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనే ఉద్దేశంతో గొలగమూడికి అయితే వచ్చేసామండి. అది గొలగమూడి ఇదంతా ప్రాంగణం అండి. నేను, బాబు, ఈయన, చెల్లి, తర్వాత అమ్మ అందరం కలిసి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా గుడి ముందండి. చక్కగా అక్కడ మనకు కావాల్సినవన్నీ అయితే అమ్ముతారు. గుడికి ఎదురుగా అయితే భజన మందిరం ఉంటుంది. అందరు ఇక్కడ భజనలు చేసుకుంటూ ఉంటారండి. అక్కడే పడుకోవడం, అక్కడే ఉండడం. ఇవి వచ్చి వెంకయ్య స్వామి వారి బొమ్మలు పెట్టుకుంటారంటే ప్రతిమలు పెట్టుకొని. విన్నారు కదా, ఈ గొలగమూడి స్వామి అక్కడంతా చక్కగా భజనలు చేసుకోవడము. ఇది వచ్చేసి ఎదురుగా ఉండే స్వామివారి అండి. దాని మీద రాస్తుంది కదా ఓం నారాయణ ఆది నారాయణ అని చెప్పేసి. పక్కనే షాపులో ఇలా చూడండి చక్కగా బొమ్మలను అయితే మాత్రం అమ్ముతూ ఉన్నారు. వెంకయ్య స్వామి వారి బొమ్మలను అయితే మాత్రము. ఇక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేసుకోవచ్చు అక్కడవి. తర్వాత మనమైతే దునిలో ఒక టెంకాయని, దానికి సంబంధించిన నవధాన్యాలు, కర్పూరము, తర్వాత వచ్చే కడ్డీలు అన్నీ అయితే ఇస్తారండి. పక్కన షాపుల్లో అమ్ముతారు. 12 రూపాయలు 15 రూపాయలు అలానే ఉంటుంది. అవి తీసేసుకొని మనము ప్రదక్షిణానికి అయితే వెళ్తున్నాం. మామూలుగా అయితే ఈ పక్క నుంచే అయితే పంపిస్తారండి. ఇప్పుడైతే మాత్రం రష్ ఎక్కువ ఉంది కదా, అందుకని చుట్టూరు వెళ్ళి అయితే మాత్రం ప్రదక్షిణం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికైతే మాత్రం ఈ తూర్పు మాడవీధులు, ఇట్లా ఉత్తరం మాడవీధులు అట్లాగే చుట్టూరు తిప్పుకొని లోపలికైతే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇది వచ్చేసి దుండి ప్రాంగణం అండి. ఇక్కడ వచ్చేసి ఈ గుడిలో ఇక్కడ మీకు చూపిస్తున్నది వచ్చేసి దుని అండి. చూశారు కదా, అలా అందరం కలిసి వేసుకునేవన్నీ కూడా ఎప్పుడూ కూడా దుని ఆగకుండా మండుతూనే ఉంటుందండి. ఒకసారి దుని ప్రదక్షిణం ఆ శనివారం రష్ అవ్వడం వల్ల ఒక్క ప్రదక్షిణమే చేసాం. మామూలుగా అయితే 3 ప్రదక్షిణాలు చేసుకొని అవి గుడిలో సమర్పించేసి మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. ఇట్లా దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఆ రోజు హారతి అయితే జరుగుతూ ఉంది. కరెక్ట్గా హారతి సమయానికి వెళ్ళడం వల్ల మనం హారతిని చూసినట్టు ఉంటుంది. ప్రశాంతంగా గుడి ప్రాంగణాన్ని మీకు కూడా చూపించినట్టుందని ఇలా గుడి మొత్తాన్ని అయితే మాత్రం చూపిస్తూ ఉన్నాను. రౌండ్గా తిరిగాం కదా, ఇదంతా వచ్చి గుడి ప్రాంగణం అండి. లైన్లో నిలబడి ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి లోపల దర్శనం చేసేసుకొని స్వామివారి ప్రసాదాన్ని అయితే మాత్రం స్వీకరిస్తున్నాము. దానికి పక్కనగానే ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటుందండి. దాన్ని కూడా తప్పనిసరిగా మేము వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా ఇలా అది వెళ్ళినప్పుడు దీనికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము. ఇలా ఆయన ఆంజనేయ స్వామి వారి గుడి ప్రాంగణంలో అందరం కాసేపు కూర్చునేసి, మనకు అలవాటు కదండి ఏ గుడికి వెళ్ళినా కాసేపు కూర్చోవడము, అలా కూర్చునేసి ఇంకా అక్కడి నుంచి అన్నదానానికి అయితే మాత్రం వెళ్తామండి. మనము దర్శనాన్ని నుంచి వచ్చేటప్పుడు టోకన్స్ అయితే మనకిస్తారు. ఆ టోకన్స్ అయితే అక్కడ ఇవ్వాలి అడిగితే. అట్లా మనము చక్కగా నిత్య అన్నదాన సేవకైతే మాత్రం వెళ్తున్నాము. మీకు అది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కదా, అది వచ్చేసి అన్నదానం అండి. చూపిస్తాను. ఇక్కడ మిగతా గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళని కూడా దర్శనం చేసుకొని తర్వాత వెళ్దాం. చూపించాను కదా, అటు వెళ్ళాల్సి వస్తుంది అన్నదానానికి. ఇక ఇక్కడి నుంచి ఇక్కడ రామాలయం అయితే ఉందండి. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు, అది కూడా దర్శనం చేసుకొని రామాలయాన్ని అయితే దర్శనం చేసేసుకొని ఇక అక్కడ లోపల కుటీరం ఉంటుందండి స్వామివారిది. అక్కడ కూడా దారాలు ఇస్తారు. అది ప్రదక్షిణం తిరిగాక దారాలు తీసేసుకొని కట్టుకొని కాసేపు కూర్చొని అయితే వచ్చి భోజనం అయితే చేసేసామండి. తిరిగిగా ఇక స్వామివారిని మీకు ఒకసారి చూపించాలని జూమ్ చేసి ఇలా అయితే చూపిస్తున్నాను. సరే, ఎంత దూరం ఇలా వచ్చాం కదా, చాలా రోజుల నుంచి అందరూ చెప్తూ ఉంటారండి కనపర్తిపాడు సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్, వెళ్ళండి అని మా ఫ్రెండ్స్ చాలామంది అయితే చెప్పారండి. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. నేను ఎలాగో చూస్తున్నాను కదా, మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో దాన్ని కూడా మీకు ఇలా చూపిస్తున్నాను. మా అమ్మ చెప్పిన మాటలు అయితే విన్నారు కదా, నవ్వుకుంటా ఉన్నారు. మనం ఎదురుగా ప్రతిసారి వీడియోలో కనిపిస్తామని అంటూ ఉన్నారు. ఇదంతా వచ్చి స్వామివారి ఆలయం ప్రాంగణం అండి. ఇలా నాగప్రదక్షిణలు అన్నీ ఇక్కడ చేయడం చాలా విశిష్టంగా చేస్తారు. ఇక్కడ ఆదివారం పూట అయితే చాలా రష్ ఉంటుంది. అది శనివారం అవ్వడం వల్ల జనం ఎవరూ లేరండి. ప్రశాంతంగా మనం అయితే మాత్రం ఇలా వీడియోని తీసుకుంటూ ఉన్నాము. అందరూ చెప్పుకుంటే వినడమే కానీ నేనైతే మాత్రం వెళ్ళలేదండి. ఇలా చూశాక చాలా ప్రశాంతం. సాయంకాలం పూట అయితే ఇంకా బాగా అనిపిస్తుందండి ఆ గుడి మాత్రము. ఇలా గుడి దర్శనాన్ని మొత్తం అయితే చేసేసుకున్నాం. లోపలికి వెళ్దామంటే
అక్కడ వచ్చేసి గుడిని అదే హారతి అయిపోయింది కదా, అందుకని చెప్పి వెళ్ళిపోయారండి. ఇది చూశారు కదా సుబ్రహ్మణ్య స్వామి వారి పెద్ద విగ్రహము. ఇది మొత్తము గుడి అండి, చాలా పెద్దదిగా అయితే ఉంటుంది. చూశారు కదా. ఇక పక్కనే చిన్న చిన్న గుళ్ళు కూడా అన్నీ ఉన్నాయి చూడండి, ధ్వజస్తంభము అన్నీను. ఇట్లా గుడి మొత్తం చాలా బాగా అయితే ఉంది కదా. ఈ మధ్య కట్టినట్టున్నారు, అంటే ఒక 4-5 సంవత్సరాల క్రితమో ఏమో తెలియదండి, ఒక 10 ఏళ్ళ లోపల కట్టుంటారు. ఇలా మేము వెళ్ళేసి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటే వాటిని కూడా అలా నమస్కారం చేసుకున్నాం దూరం నుంచే. ఇలా చెట్టు కింద, వేప చెట్టు కింద ఇలా అన్ని నాగప్రదక్షిణలు అయితే మాత్రం చేసి ఉన్నారండి. అది యాగశాల మీకు కనిపించేది చూపిస్తానులేండి, అది కూడాను. చాలా పెద్ద స్థలం అండి స్వామివారికి అయితే మాత్రము, ఆలయానికి చాలా బాగా అయితే ఉంది. ఇక ఆయనకి ఎదురుగా ఉండే నెమలి వాహనం తెలుసు కదా సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడ అందరం కూర్చి ఊరికే అక్కడ కాసేపు చూసుకున్నాం, స్వామివారిని అయితే మాత్రం చూడలేదు. ఇంకొకసారి ఎప్పుడన్నా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇది చుట్టూరు కూడా నాగప్రదక్షిణలు అయితే చేసున్నారండి. ఇది ఇంకొక వైపు నుంచి స్వామివారి గుడి. ఇక అక్కడి నుంచేసి నేను మీకు సుబ్రహ్మణ్య స్వామి ముందు భాగం చూపించాను కదా, వెనక భాగం కూడా ఇలా చూపిస్తున్నాను, అది యాగశాల. ఇక ఇటు పక్క అంతా చాలా మామిడి చెట్లు, అన్నీ ప్రశాంతంగా, వాతావరణము, పొలాలు అన్నీ బాగున్నాయండి. ఇక అవి కూడా చూశాను. ఇది పక్కనే కోనేరండి, దానికోసము. అక్కడ మనకు చిన్న చిన్న పువ్వులు ఇలా కనిపించినా కూడా వదలం కాబట్టి వాటిని కూడా మాత్రం మనము వీడియో తీసుకుంటూ ఉన్నాము. ఇలా అక్కడ గోవులు, అలా గోశాల కూడా ఉన్నట్టుంది, గోవులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం మనం యాగశాల లోపలికి అయితే పోతున్నాము. చూడండి ఎంత చక్కగా అలంకరించున్నారో కదా స్వామివారిని. అక్కడ యాగాలు అన్నీ చేస్తున్నారు. ఇది సుబ్రహ్మణ్య స్వామివారి ప్రతిమ అండి. ఇలా అక్కడి నుంచి వచ్చేసాక స్వామివారి నలుగురం కలిసేసి స్వామివారి ముందు ఇలా అయితే మాత్రం వీడియో తీసుకుంటున్నాం. ఎక్కడికన్నా వెళ్తే మాత్రం ఇలా తీసుకుంటూ ఉంటాం కదా, అలాగా. చుట్టూరు ప్రదేశం అయితే ఇలా ఉంటుందండి. అన్ని గుళ్ళను అయితే మాత్రం మీకు నేను చూపించాను. ఇది జమ్మి చెట్టు, ఇది వచ్చి ఉసిరి చెట్టు అండి. మన కార్తీక మాసంలో వాటిలో దీపాలు పెట్టుకోవడానికి అయితే అనువుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా స్వామివారిని అయితే మాత్రం మీకు చూపించానండి. ఇదండి ఈ రోజుకి నేను చూపించిన గుళ్ళు అయితే మాత్రము. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. దగ్గర అయితే మాత్రం వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.